ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 109వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు జాబాలి పలికిన నాస్తిక మతమును ఖండించి అస్తిక మతమును స్థాపించుట అనే కథగా విందాం. సత్యబుద్ధులలో శ్రేష్ఠుడైన రాముడు జాబాలి మాటలు విని అధికమైన భక్తితోనూ చలించని బుద్ధితోనూ ఈ విధంగా పలికాడు. నీవు నా ప్రియాన్ని కోరి ఇంతవరకు మాట్లాడిన మాటలు పైకి కర్తవ్యముల వలె హితముల వలె కనబడు అకర్తవ్యములు అహితములు అయిన మాటలు. కట్టుబాట్లు లేక పాపాచారవంతుడై సచ్చరిత్రకు మంచి దృష్టికి విరుద్ధంగా ప్రవర్తించే మానవుడు సత్పురుషుల గౌరవం పొందజాలడు. ఎవడు కులీనుడో ఎవడు కాడో, ఎవడు వీరుడో ఎవడు కేవలం వీరత్వాభిమానం కలవాడో, ఎవడు పరిశుద్ధుడో ఎవడు కాదో వాని నడవడికే చెబుతుంది. నేను ఆర్యుడు అనగా పూజ్యుడి వలె పైకి కనబడుతూ అనార్యుడనై శుచిత్వము అనగా నిజాయితీ లేక అశుచినై ఉత్తమ లక్షణాలు ఉన్నవాడి వలె కనబడుతూ ఉత్తమ లక్షణాలు లేనివాడనై చెడ్డశీలము కలవాడనైనను కూడా శీలవంతుని వలె కనబడుతూ సులభమైన మార్గాన్ని విడిచి సత్కర్మలు గాని శాస్త్రము గాని లేనిది లోక సంకర హేతువు అయిన ఈ అధర్మమును ధర్మమనే వేషంతో ఆచరిస్తే ఈ విధంగా దుష్టమైన ప్రవృత్తితో లోకానికి కీడు కలిగిస్తున్న నన్ను ఈ లోకంలో కార్యాకార్యములు తెలిసిన చైతన్యవంతుడైన ఏ పురుషుడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞ విడిచి ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరికి మంచి మార్గం ఉపదేశించగలను? స్వర్గానికి ఏ విధంగా వెళ్ళగలను? నేను ఆ విధంగా ప్రవర్తిస్తే జనులందరూ స్వేచ్ఛాచారులైపోతారు. రాజులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతి పురాతనము శాశ్వతము అయిన ఈ రాజధర్మం సత్యస్వరూపమైనది. దీనిలో క్రూరత్వానికి తావులేదు. అందుచేత రాజ్యము సత్యప్రధానం. సత్యము మీదనే లోకం నిలిచి ఉంది. ఋషులు దేవతలు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యాన్ని పలికేవాడు ఈ లోకంలో ఉత్తమమైన స్థానాన్ని పొందుతాడు. అసత్యం చెప్పువానిని చూసి జనులు సర్పాన్ని చూసి భయపడేటట్లు భయపడతారు. ఇహలోకంలో సత్యమే ఉత్తమ ధర్మం. ఇది స్వర్గానికి కూడా మూల కారణం అని చెబుతారు. ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు. లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించే ఉంటుంది. అన్నిటికీ సత్యమే మూలం. సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మం ఏదీ లేదు. దానము, యాగము, హోమము, తపస్సు, వేదాలు ఇవన్నీ సత్యం మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత మానవుడు సత్యాన్నే అవలంబించాలి. లోకంలో ఒకడు రాజ్యాన్ని పాలిస్తాడు, ఒకడు వంశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు, ఒకడు నరకంలో పడతాడు, ఒకడు స్వర్గంలో గౌరవాన్ని పొందుతాడు. ఇవి సత్యాసత్యముల వల్ల వచ్చే ఆయా ఫలాలు. నేను సత్య ప్రతిజ్ఞ కలవాడను. తండ్రి ఎదుట సత్యముపై శపథం చేసి సత్యమైన అతని ఆజ్ఞను పరిపాలించకుండా ఏ విధంగా ఉంటాను? సత్య ప్రతిజ్ఞ గల నేను నా తండ్రి గారి సత్యాన్ని సేతువును లోపము వల్ల గాని, చిత్త భ్రమ వలన గాని, తపో గుణము వలన గాని, అజ్ఞానము వలన గాని భేదించను. అసత్య సంధుడై చిత్తస్థైర్యం లేక చపలుడుగా ఉన్నవాడు సమర్పించిన హవ్య కవ్యాదులను దేవతలు గాని పితృదేవతలు గాని స్వీకరించరని మేం విన్నాం. సత్యమనే ఈ ధర్మం సాక్షాత్తు ప్రత్యేగాత్మ అని నేను తలుస్తున్నాను. అందుచేత సత్పురుషులాచరించిన ఈ కష్టమైన కార్యాన్ని నేను గౌరవిస్తున్నాను. నీచులు, క్రూరులు, దురాశాపరులు, పాపాత్ములు అయిన వారు సేవించేది కొంచెం ధర్మంతో కూడినను కూడా అధర్మంతో నిండినది అయిన క్షత్రియ ధర్మాన్ని నేను పరిత్యజిస్తాను. మానవుడు ముందుగా మనస్సుతో నిర్ధారణ చేసుకుని పిమ్మట దేహంతో పాపకర్మ చేస్తాడు, నాలుకతో అసత్యాన్ని పలుకుతాడు. ఈ విధంగా పాపము మానసికము, కాయికము, వాచకము అనే 3 విధాలు. భూమి, సత్కార్యాదుల చేత కలిగిన కీర్తి, పురుషాదుల చేత కలిగిన యశస్సు, లక్ష్మి ఇవి సత్యవంతుడైన పురుషుని చేరాలి అని కోరుతూ ఉంటాయి. అతడు స్వర్గస్థుడైనను అతనినే చూస్తూ ఉంటాయి. అందువలననే సత్యమునే అవలంబించాలి. నీవు శ్రేష్టము అని నిర్ణయించి
యుక్తియుక్తములైన మాటలతో మంగళకరమైన దీనిని చేయుము అని నాతో చెప్పిందంతా కూడా చెడ్డదే. నేను వనవాసం చేస్తాను అని తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఆయన మాట కాదని భరతుని మాటలో ఏ విధంగా చేస్తాను? నేను తండ్రి ఎదుట స్థిరమైన ప్రతిజ్ఞ చేశాను. అప్పుడు కైకేయీదేవి కూడా చాలా సంతోషించింది. నేను పరిశుద్ధుడనై మిత భోజనము చేస్తూ పవిత్రములైన మూల ఫలములతో పితృదేవతలను తృప్తి పొందిస్తూ పంచేంద్రియములను సంతుష్టి కలవాటినిగా ఉంచుకుంటూ కపటము విడనాడి శ్రద్ధావంతుడనై కార్యాకార్యములను తెలుసుకుంటూ ఈ విధంగా వనవాసం చేస్తూ జీవితాన్ని గడుపుతాను. ఈ కర్మభూమిని పొందినవాడు శుభమైన కర్మను తప్పక చెయ్యాలి. అగ్ని, వాయు, చంద్రులు వారు చేసిన కర్మలకు ఫలములుగా ఆయా పదములను పొందగలిగారు. దేవేంద్రుడు 100 యజ్ఞాలు చేయడం చేతనే స్వర్గాధిపత్యాన్ని పొందాడు. మహర్షులు తీవ్రమైన తపస్సులు చేసి స్వర్గానికి వెళ్లారు. ఉగ్రమైన తేజస్సు గల దశరథ కుమారుడైన రాముడు నాస్తికత్వంతో కూడిన ఆ జాబాలి చేసిన హేతువాదాన్ని విని దానిని సహించజాలక అతని మాటలు ఖండిస్తూ ఇంకనూ ఈ విధంగా పలికాడు. సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియవాక్కు, దేవ బ్రాహ్మణ అతిథుల పూజ ఇవి స్వర్గానికి మార్గములు అని సత్పురుషులు చెబుతున్నారు. అందుచేతనే బ్రాహ్మణులు విషయమును సరిగా తెలుసుకుని తప్పక సత్ఫలాన్ని ఇచ్చే మార్గాన్ని అవలంబించి ఏమరపాటు లేకుండా సకల ధర్మాలను యథావిధిగా ఆచరిస్తూ ఉత్తమ లోక ప్రాప్తిని కోరుతున్నారు. చెడ్డ మార్గమునందు ప్రవర్తిస్తున్న బుద్ధి గలవాడవు, ఈ విధమైన ఆలోచనలతో సంచరిస్తున్న నాస్తికుడవు, ధర్మ మార్గము నుండి చ్యుతుడవు అయిన నిన్ను చేరదీసిన మా తండ్రి గారిని నేను నిందిస్తున్నాను. బుద్ధుడు చోరుని వంటివాడు, అతడు నాస్తికుడు అని తెలుసుకో. అందుచేత అతడు ప్రజలకు శంకాపాత్రుడు. పండితుడు ఎన్నడూనూ నాస్తికునితో సంబంధం ఉంచుకోరాదు. నీకంటే పూర్వులు శ్రేష్ఠులు అయిన జనులు అనేకమైన శుభకర్మలు చేశారు. ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా జయించారు. ఆ కారణం వలననే బ్రాహ్మణులు హోమమును కర్మలను మంగళార్థమై చేస్తూ ఉంటారు. ధర్మమునందు ఆసక్తి గలవారు, సత్పురుషుల స్నేహం చేసేవారు, తేజోవంతులు, దానగుణము ప్రధానంగా కలవారు, హింస చేయనివారు, తొలగని పాపం కలవారు, ఉత్తములు అయిన మునులే లోకంలో పూజింపదగినవారు. ఈ విధంగా కోపంతో పలుకుతున్న మహాత్ముడు, దైన్యము లేని బుద్ధి కలవాడు అయిన రామునితో జాబాలి హితము ఆస్తిక్యముతో కూడినది సత్యము అయిన మాటను అనునయపూర్వకంగా ఈ విధంగా పలికాడు. నేను నాస్తికుల మాటలు చెప్పడం లేదు. నేను నాస్తికుడను కాను. పరలోకాధికము ఏదీ లేదనున్నది లేదు. కాలమును బట్టి నేను మరల ఆస్తికుడను అవుతాను. మరొక సమయమందు నాస్తికుని వలె మాట్లాడతాను. నేను నాస్తిక వాక్కు పలకవలసిన సమయం మెల్లగా రావడం చేత అట్టి మాటలు చెప్పాను. నిన్ను అయోధ్యకు మరలించడానికి, నిన్ను అనుగ్రహింప చేసుకోవడానికి నీ కొరకు మాత్రమే నేను ఆ విధంగా మాట్లాడాను అని రామునితో పలికాడు జాబాలి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 109వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని రాముడు జాబాలి పలికిన నాస్తిక మతమును ఖండించి ఆస్తిక మతమును స్థాపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 110వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని వశిష్ఠుడు సృష్టి పరంపరను, ఇక్ష్వాకు వంశ పరంపరను తెలిపి జ్యేష్ఠుడే రాజగుట యుక్తముని నిర్ణయించి రాముని రాజ్యము స్వీకరింపుము అని పలుకుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.